ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటర్లు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టుభద్రులు టీచర్ ఎమ్మెల్సీలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీకి పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమైంది. టీచర్లు, గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నల్గొండ టీచర్స్ పోలింగ్లో 35% పోలింగ్ నమోదైంది. కరీంనగర్ టీచర్స్ పోలింగ్ కేంద్రంలో 33% పోలింగ్ నమోదైంది. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ పోలింగ్లో 19% మాత్రమే పోలింగ్ నమోదైంది. మార్చి 3న ఈ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మొత్తం 24 జిల్లాల్లో జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం మాక్ డ్రిల్ తర్వాత 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు భారీగా తరలి వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటర్లు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీకి పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమైంది. టీచర్లు, గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నల్గొండ టీచర్స్ పోలింగ్లో 35% పోలింగ్ నమోదైంది. కరీంనగర్ టీచర్స్ పోలింగ్ కేంద్రంలో 33% పోలింగ్ నమోదైంది. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ పోలింగ్ కేంద్రంలో 19% మాత్రమే పోలింగ్ నమోదైంది. మార్చి 3న ఈ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మొత్తం 24 జిల్లాల్లో జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం మాక్ డ్రిల్ తర్వాత 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు భారీగా తరలివచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటర్లు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీకి పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమైంది. టీచర్లు, గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కరీంనగర్ లో పోలింగ్ ఎలా కొనసాగుతోంది? ఇప్పటి వరకు ఎంత % పోలింగ్ నమోదైంది? ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో కూడా 12 గంటలకు పోలింగ్ పర్సెంటేజ్ మరొకసారి ప్రకటించారు. మొదటి 2 గంటలకు వచ్చిన పోలింగ్ శాతం 7.1% మాత్రమే ఉంటే ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేకి సంబంధించింది. మధ్యాహ్నం 12 గంటల వరకు 19.2% పెరిగింది. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ కూడా 33.98% పోలింగ్ నమోదైంది 4 జిల్లాల పరిధిలో. అయితే మొత్తం అత్యల్పంగా కనుక తీసుకుంటే సిద్దిపేట జిల్లాలో కేవలం 16.47% మాత్రమే టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్ల పరంగా తీసుకుంటే అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17.77 గ్రాడ్యుయేట్స్ పోలింగ్ అయింది. అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా కొన్ని మండలాలు ఈ ఉమ్మడి పాత జిల్లా పరిధిలో ఉన్నాయి కాబట్టి అక్కడ మాత్రం 28.39% గ్రాడ్యుయేట్స్, 49.4% టీచర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 3,55,159 ఓట్లలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓట్లలో ఇప్పటి వరకు 6,68,000 మంది ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. 68,000 అంటే దాదాపు ఇంకా 2,90,000 ఓట్లు పోలు కావాల్సి ఉంది. టైము మిగిలింది కేవలం 4 గంటలు మాత్రమే. 12 గంటల లెక్కేసారు కాబట్టి 12 గంటల నుంచి 4 గంటల వరకు చివరి 4 గంటలలో మరి ఎంత శాతం అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా టీచర్ ఓటర్లు 27,088 మంది ఉంటే అందులో 9,204 మంది ఇప్పటివరకు ఓటేశారు. దాదాపు 33% అంటే ఇంకా 2వ వంతు మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఓవరాల్గానైతే చూస్తే మనకు ఇప్పటివరకు జరిగిన మొదటి 4 గంటల పోలింగ్ చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. మనకు ఇక మిగిలింది మధ్యాహ్నం సమయం, ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. తర్వాత ఉదయం పూట అయితే శివరాత్రి ఎఫెక్ట్ తోటి కొంతమంది రాలేదనుకున్నాం, కానీ మధ్యాహ్నం తర్వాత కూడా ఇంకా ఓటర్లు కొంత రావడం లేదని చెప్పచ్చు. ప్రజెంట్ నేను కరీంనగర్ వాణినికేతన్ డిగ్రీ కళాశాల సెంటర్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు కొంతమంది ఓటర్లు అక్కడ బార్లు తీరి గ్రాడ్యుయేట్ ఓటర్లు అయితే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాకపోతే రావాల్సినంత మంది రాలేదు. అందులోనూ వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళు, తర్వాత ఉద్యోగులు, రిటైర్మెంట్ అయిన గ్రాడ్యుయేట్లు మాత్రం ఎక్కువ కనిపిస్తున్నారు. ముఖ్యంగా యూత్ పర్సంటేజ్ చాలా తక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే యూత్ ఎక్కువగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఎక్కువగా హాలిడేస్ ఇవ్వలేదు. ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు హాలిడే ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు స్కూళ్ళలోనే పరిమితం అయిపోయారు. వాళ్ళకు గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇంకా రాలేదు. వాళ్ళకి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్కూల్ ఉంటుంది. కనీసం ఒక పూట సెలవు ఇచ్చినా కూడా వాళ్ళు వచ్చేవాళ్ళేమో, కాబట్టి వాళ్ళు రాలేదు. తర్వాత ఒకవైపు చాలామంది గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత వేరువేరు ప్రాంతాలలో ఉండి ఉద్యోగాలకి రీత్యా అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు హైదరాబాద్ లాంటి చోట్ల సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు సెలవులు పెట్టుకొని ఇక్కడికి రాలేదు. ఎందుకంటే హైదరాబాద్లో ఎలక్షన్ లేదు కాబట్టి అక్కడ సెలవు ఇవ్వరు సాధారణంగానే. అట్లాంటి వాళ్ళు కూడా ఈ ఓటింగ్కు దూరంగా ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. దీంతో
చాలా తక్కువ పర్సెంటేజ్ ఓట్ అయింది. కేవలం 19% అంటే మనకు లాస్ట్ 2019 ఎన్నికల లెక్కల ప్రకారం తీసుకున్నా కూడా ఇంకా 40% ఓట్లు పోలు కావాల్సింది చివరి 4 గంటల్లో. మరి అంత శాతం అవుతుందా లేదా అన్నది కూడా కొంత ఆసక్తికరంగా నెలకొంది. పోలింగ్ పర్సెంటేజ్ తగ్గితే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే అంచనాలు కూడా అభ్యర్థులు లెక్కలు వేసుకుంటా ఉన్నారు. ఒకవైపు 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పెద్ద ఎత్తున జంబో బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతూ ఉంది. కాకపోతే ప్రధాన పార్టీల తరపున బీఆర్ఎస్ ఈసారి పోటీలో లేకున్నా బీజేపీ, కాంగ్రెస్ పోటీలో ఉన్నాయి. తర్వాత బీఎస్పీ అభ్యర్థి కూడా పోటీలో ఉండి చాలా ప్రచారాలు చేశారు. తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కొంతమంది ఒక అభ్యర్థి గ్రాడ్యుయేట్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ పోటీలో ఉన్నారు. తర్వాత టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డితో పాటు బీజేపీ అభ్యర్థి మల్క కుమ్రయ్య కావచ్చు. తర్వాత కాంగ్రెస్ పోటీలో లేదు కానీ పీఆర్టీయూ అనుబంధ సంఘం టీచర్స్ అనుబంధ సంఘం నుంచి మహేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీళ్ళ మధ్య ఎట్లాంటి పోటీ జరుగుతుందనేది చాలా ఇంట్రెస్ట్గా మారింది. ఓవరాల్గానైతే ఈ 51% ఓట్లు వస్తేనే అభ్యర్థి ఎవరైనా కూడా గెలిచినట్టు లెక్కిస్తారు. కాబట్టి ఇక్కడ వేస్తున్న ప్రియారిటీ ఓట్లు కూడా ఎట్లా వేస్తున్నారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మనం ఉదయం చెప్పుకున్నట్టుగా మొత్తం బ్యాలెట్ పేపర్ అంతా చూసే టైము ఓటర్కు చాలా టైం పడుతుంది. మొత్తం 56 మందిలో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ఓటు వేయాలి అనేది ఆలోచించి చేస్తే కనుక చాలా టైం తీసుకుంటుంది. కానీ చాలా తొందరలోనే ఓటు హక్కు వినియోగించుకొని వీళ్ళంతా బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళని వాటాడిచ్చినప్పుడు కేవలం 4-5 మాత్రమే వాళ్ళ ప్రయారిటీ ఓట్లు వేస్తున్నారు. అయితే ఓటు వేసేటప్పుడు కూడా చాలా టెక్నికల్గా చాలా రకాలుగా కూడా ఓటు చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది. చాలామంది బయటకు వచ్చిన వాళ్ళు కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, తమ ఓటు కరెక్ట్గా వేసినామా లేదా అనేది. ఉదాహరణకు ఓటు వేసేటప్పుడు ప్రయారిటీ నెంబర్ 1 వేసినప్పుడు ఆ 1కు ఇట్లా మనకు పైన కింద ఇట్లా గీత పెట్టేయాలా లేకుంటే జస్ట్ గీత గీస్తే సరిపోతుందనే అంశంలో కొంత క్లారిటీ లేకుండా పోయింది. చాలామంది ఒకటేనగానే ఇట్లా గీత గీసి వస్తున్నారు. మరి ఆ ఓటు చెల్లుతుందా లేదా అనేది కూడా కొంత క్లారిటీ ఉంది. కొంతమంది ఆ ఓటును 1-2 సార్లు 3 దిద్ది వస్తున్నారు. దిద్ది రావడం కూడా ఓటు చెల్లదనేది వాళ్ళు అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా దానికి రౌండ్ అప్ చేయడం కానీ లేకుంటే వేరే పెన్నుతో రాయడం కానీ ఇట్లాంటివి చేస్తే ఓట్లు చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది. అసలే పోలింగ్ పర్సెంటేజ్ తక్కువగా అయ్యి చెల్లని ఓట్లు కూడా ఎక్కువ ఉంటే అది అభ్యర్థుల అదృష్ట ఫలాలను కూడా కొంచెం తారుమారు చేసే అవకాశం ఉంది. ఇవన్నింటినీ పరిగణలోకి చేసుకొని ఇప్పుడు రాబోయే అభ్యర్థులైనా కూడా కొంత కేర్ఫుల్గా ఓట్లు వేయాలని చెప్పి వీళ్ళు పోటీ చేస్తున్న అభ్యర్థులు కోరుతా ఉన్నారు. ఇప్పటికే ప్రధాన నేతలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరూ ఎమ్మెల్యేలు ఇప్పటికే గ్రాడ్యుయేషన్ ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ఓటు వేశారు. కరీంనగర్ జిల్లాలో కనుక తీసుకుంటే గంగుల కమలాకర్ కొద్దిసేపటి క్రితమే ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, తర్వాత సిపి అభిషేక్ మహాంతి కూడా ఓటు వేశారు. అటు జగిత్యాల జిల్లాలో కలెక్టర్ సత్యప్రసాద్తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆయన స్థానమే రేపు మార్చి 5తో ఖాళీ కాబోతుంది. దాని స్థానంలో జరుగుతున్న ఓట్లు ఇవి. ఆయన కూడా ఓటు వేశారు. తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు, కొరట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఓటు వేశారు. ఇటు ఓవరాల్గా అటు పొన్నం ప్రభాకర్ కూడా హుస్నాబాద్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఓవరాల్గానైతే పర్సెంటేజ్ గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా చివరి 4 గంటల్లో కొంత ఓట్లు వేయడానికి వీళ్ళంతా ఓటర్లంతా కూడా ముందుకు రావాలని చెప్పి అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు.